ఈరోజు సండే ఏం స్పెషల్ చేసుకుందామా అని ఆలోచిస్తూ పిచ్చెక్కించే రుచితో కొరమేను పులుసు నా స్టైల్లో చేసుకుందాం రండి అని మా ఆయనతో చెప్పాను. మరి ఆ రుచి ఎలా వస్తుందో, నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడాలి కదా. పదండి చేసుకుందాం. ఫస్ట్ ఇంట్లోనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను. ఎప్పుడు బయట తీసుకొని ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. నేను కొరమేను ఫిష్ తీసుకున్నాను. 2.5 కిలోస్కి కొంచెం ఎక్కువే ఉంది. సో 10 ఉల్లిపాయలు తీసుకున్నాను దానికి. ఇప్పుడు ఫ్రెష్గా ఫిష్కి కావాల్సిన ఒక మసాలా చేసుకుందాం. దానికి నేను ధనియాలు తీసుకున్నాను. ధనియాలు మంచిగా దూరగా వేగిన తర్వాత అందులో నేను ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాను. జీలకర్ర కూడా కొంచెం దించే ముందు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకొని పొడి చేసుకుంటాను. 2.5 కిలో ఫిష్కి నేను 250 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఫిష్ చూస్తారు ఎంత నీట్గా కడిగేసుకున్నాను. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. నేను నిమ్మకాయ ఇంకా ఉప్పు వేసి కడుగుతాను స్మెల్ రాకుండా. ఇప్పుడు ఇందులో మనము పసుపు 1 స్పూన్ వేసుకుని సాల్ట్కి రుచికి తగినంత వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ 2 స్పూన్లు వేస్తాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత కారం తీసుకోండి. కారం 2.5 స్పూన్స్ వేసుకున్నాను. చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుంది. సో మీరు 3 స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, ఇంకా 1 స్పూన్ నూనె వేసుకుని ఫిష్ మసాలా కూడా వేసుకుని మంచిగా ముక్కకి పట్టే వరకు బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే ముక్కకు అంత మంచిగా మసాలా అన్నీ పడతాయి. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా జల్లుకోవాలి. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో. ఇంత ప్రతి ముక్కకి మొత్తం మసాలా అంతా కారం పట్టాలన్నమాట. ఇప్పుడు ఆనియన్ స్లైసర్లో వేసుకుని నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. స్లిట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బాణి తీసుకున్నాను. ఫ్లాట్గా ఉంటేనే ఆ ఫిష్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి. సో నేను చిన్న టీ గ్లాస్తో 2.5 గ్లాస్ ఆయిల్ పోసాను. దానిలో కొన్ని మెంతులు, తర్వాత జీలకర్ర వేసుకున్నాను. చిప్పట్లాడిన తర్వాత ఓ పచ్చిమిర్చి కొన్ని వేసుకోండి. ఇప్పుడు 4 స్లైసెస్ పక్కన పెట్టుకోండి. అది తర్వాత మనం వేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. అప్పటి వరకు వేయించుకుని లైట్ బ్రౌన్ కలర్ రాగానే అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోండి. పులుసుకి ఎప్పుడు ఈ కరివేపాకు రెబ్బలు మళ్ళీ ఇంకా ఈ కొత్తిమీర కాడలు కంపల్సరీ వాడాలి. ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలంటే ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసి మనం తిప్పుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత 3 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి లైట్గా గిన్నెకి అంటుకుంటుంది. సో అప్పుడు అయిపోయినట్టు అనమాట. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో పసుపు వేసుకుందాం. ఇందాక పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూనే వేస్తున్నాను నేను పసుపు. ఆ పసుపు కూడా ఈ ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఈ టమాటాకి అనేది ఈ పసుపు పట్టాలన్నమాట. ఈ టైంలో 2.5 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి ఫ్లేవర్ కూడా దీనికి మంచిగా ఈ టమాటాలకి ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. 1/2 స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనము జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటాను. ఈ మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా వేగనిచ్చిన తర్వాత నేను ఇందులో కారం కూడా వేసుకుంటాను. కారం వచ్చేసి నేను 1 ఫుల్ స్పూన్ వేసాను. ఆల్రెడీ మనం ఫిష్కి కారం వేసాం కాబట్టి ఇక్కడ నేను 1 ఫుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే తీకా లాల్ మిర్చి కూడా కొంచెం వేసుకున్నాను. తీకా లాల్ మిర్చి అంటే కాశ్మీరీ లాల్ మిర్చి అనమాట. ఇది ఏంటంటే మనం కలర్ కోసం వేసుకుంటాము. కలర్ మంచిగా కనిపిస్తుంది. కారం అనేది ఎక్కువ ఉండదు. ఇవన్నీ ఆయిల్లో మంచిగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫిష్ వేసేసుకుందాం. 2.5 కిలో కొరమేను ఫిష్ మసాలా కలుపుకున్నాను కదా, అది నేను ఈ బౌల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. ఒకదాని మీద ఒకటి రాకూడదు. మంచిగా ఈవెన్గా అన్నీ కుక్ అవ్వాలి. అందుకే నేను ఇలా ప్లేస్ చేస్తాను. ఫ్లాట్ బాని అందుకే తీసుకుంటాం. ఇందాక కొన్ని స్లిట్ చేసిన మిర్చీలు ఉంచుకోమన్నాను కదా, ఆ మిర్చి ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ కూడా పోసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మనం ఎవరెస్ట్ ఫిష్ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా నేను మొత్తం దాని మీద జల్లుతున్నాను. ఇలా ఈ విధంగా జల్లుకోండి.
ఈ టైంలో మనం ఫిష్ పులుసుకి కావాల్సిన చింతపండు పులుసు వేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది గట్టిగా పిసుక్కుంటూ వాటర్ పోసుకుంటూ మనము ఫిష్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేను చూపించాను కదా, ఈ విధంగా పోసుకోండి. ఈ చింతపండు పులుసు అంతా పోసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా బట్ట పట్టుకుని బాణీని మంచిగా తిప్పండి. మొత్తం మిక్స్ అవ్వాలి ఆ మసాలాలు అవన్నీ, ఆ ఫిష్కి ఫ్లేవర్ అనేది మనం మొత్తం కలిసిపోవాలన్నమాట. నేను చెంచా అయితే పెట్టను, ఎందుకంటే చెంచా పెడితే మనకి ముక్క విరిగిపోవచ్చు. చూసారా, ముక్క మంచిగా పులుసులో కలిసిపోయింది. ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలి. ముక్కకి పులుసు ఎంత బాగా పడితే అంత రుచి వస్తుందన్నమాట ఆ చేప. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కాడలతో సహా కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఇది ఇలా ఉడికేటప్పుడు నేను కొంచెం గరం మసాలా వేస్తాను, నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టము. అలా గరం మసాలా వేయడం వల్ల పులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ టైంలో మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి. ఏంటంటే మంచిగా తిప్పుకోవాలన్నమాట. మనం స్పూన్ అది పెట్టకుండా ఇందాక నేను చూపించాను కదా, అలా తిప్పుకోవాలి. ఫిష్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంతో మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనకి ఆ స్మెల్ మనం వాసన చూస్తే మనకు అర్థమవుతుంది ఫిష్ టేస్ట్ ఎంత బాగుంది అనేది. చూసారు కదా, ఈ విధంగా ఉడకాలి. ఎంత బాగా కనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. నాకు ఆ ఫ్లేవర్ వస్తే నోరు ఊరిపోతుంది, అంత రుచిగా ఉంటుందన్నమాట. మనకి ఫ్లేవర్ ఎంత బాగా వస్తే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ముక్క ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతే బాగోదు. ముక్క అనేది మంచిగా కరెక్ట్గా ఉడకాలన్నమాట. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి ఆ ముక్క చూస్తాను ఎలా ఉడికిందో, మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉడకాలి. ఇంత ఉడికిన తర్వాత మనం బంద్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది. పులుసు కూడా చిక్కపడింది, బాగా చిక్కపడింది అనమాట. పులుసు చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. అయిపోయిన తర్వాత మనము అది ఫ్లేవర్ కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకుని ఇంకా బంద్ చేసేసుకోవడమే. అంతే, చేపల పులుసు రెడీ.